యువత యువకులకు మొటిమలు అనేవి సర్వసాధారణమే అయినప్పటికీ కొందరికి మాత్రం అవి చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖం అందానికి అడ్డుగా ఉంటాయి ఈ మొటిమలు. అయితే చాలా మంది వయసు రీత్యా మొటిమలు రావడం కామన్ అని అనుకుంటారు. ఇది నిజమే అయినప్పటికీ కూడా చాలా మందిలో తాము తీసుకునే ఆహార కారణంగా మొహంపై మొటిమలు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇంతకు మొటిమలకు కారణమయ్యే ఆహారం ఏంటి? ఎటువంటి ఆహారానికి దూరంగా ఉండాలి? ఇక మొటిమలకు కారణమయ్యే ఆహార పదార్థాల గురించి తెలుసుకున్నట్లయితే వైట్ బ్రెడ్, బాగల్స్, రోల్స్ వంటివి తెలుపు బ్రెడ్తో తయారు చేసినవి మొటిమలకు కారణమవుతూ ఉంటాయి. బ్రెడ్లో చక్కెర మరియు గ్లూటెన్ ఉన్నాయి మరియు ఇది శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్. ఇది ఇన్సులిన్ స్థాయిని పెంచుతాయని కనుగొనబడింది. ఇది జరిగినప్పుడు కొత్త చర్మ కణాలు పెరగడానికి కారణమవుతుంది. అలాగే మీ శరీరంలో ఎక్కువ నూనె ఉత్పత్తి అవుతుంది. చర్మ కణాలు మరియు నూనె రెండూ తగిన స్థాయిలో ఉంటే మంచివే, కానీ ఈ రెండిటిలో ఎక్కువ భాగం మీ రంధ్రాల క్రింద పెనవేసుకుంటాయి. తద్వారా అవి చర్మ కణాలు మరియు ఆయిల్ నుండి మొటిమలకు దారితీస్తాయి. ఇక పాస్తా మరియు నూడిల్స్ వంటి వాటిలో గ్లూటెన్ అధికంగా ఉంటుంది. అలాగే వెన్న, నూనె, హెవీ క్రీమ్ మరియు జున్ను లేదా రుచిగల ఉప్పు ప్యాకెట్ మరియు వోయిలాతో నిండిన క్రీమ్, ఆల్ఫ్రెడో సాస్ను యాడ్ చేసి తింటారు. ఇలా చేయడం కారణంగా మీ అంతట మీరే మొటిమలు రావడానికి కారణమవుతారు. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఇక పాల ఉత్పత్తులు అధిక వినియోగం కూడా మొటిమలు రావడానికి కారణమవుతాయి. కాబట్టి పరిమితంగానే తీసుకోవాలి. వీటితో పాటు ఫాస్ట్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించుకోవాలని నిపుణులు మనకు తెలియజేస్తున్నప్పటికీ చాలామంది పట్టించుకోరు. ఎందుకంటే తక్కువ రేటులో ఎక్కువ రుచితో వస్తుంది కాబట్టి వీటికి దూరంగా ఉండలేరు. కానీ వీటికి ఎంత దగ్గరైతే ఆరోగ్యపరంగా అన్ని సమస్యలు ఎదురవుతాయి. వాస్తవానికి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించబడిన అనేక అధ్యయనాలలో మొటిమలు ఎక్కువ కేలరీలు, కొవ్వు మరియు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో కూడిన పాశ్చాత్య తరహా ఆహారాన్ని తినడంతో సంబంధం కలిగి ఉన్నాయని కనుగొన్నారు. ఇవన్నీ చాలా ఫాస్ట్ ఫుడ్ మెనూల్లో లభిస్తాయి. వీటితో పాటు ముఖంపై మొటిమలకు కారణమయ్యే ఆహార పదార్థాల్లో చాక్లెట్స్ కూడా ఒక భాగం అంటే చాలా మంది నమ్మరు. కానీ ఇది నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే చాక్లెట్స్లో చక్కెర, మిల్క్ అధికంగా ఉంటాయి. డార్క్ చాక్లెట్ మరియు కోకో పౌడర్ కూడా మీ రంధ్రాలను, పుండ్లు ఏర్పాటుకి కారణమవుతాయి. రోజు 25% గ్రాముల 99% డార్క్ చాక్లెట్ తినేవారిలో మొటిమల బారిన పడిన మగవారు 2 వారాల తర్వాత మొటిమల గాయాల సంఖ్య పెరిగినట్లు తాజా అధ్యయనం కనుగొంది. కాబట్టి చాక్లెట్స్కు దూరంగా ఉండి తీరాల్సిందే. సో ఈ ఆహార పదార్థాలను వినియోగించడం తగ్గిస్తే మీ ముఖంపై మొటిమలను సైతం తగ్గించుకున్న వారవుతారు అని అంటున్నారు వైద్య నిపుణులు.